స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు ప్రియులారా? క్రిస్మస్ కార్యక్రమాలు ముగించుకున్నాం. అయితే నూతన సంవత్సరం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. చాలా సంతోషం. మీరు ఈ కార్యక్రమాల కొరకు అనగా నూతన సంవత్సరం కొరకు సిద్ధపడుతున్న విధానాన్ని బట్టి, ఎదురు చూస్తున్న విధానాన్ని బట్టి ప్రియులారా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. చాలా సంతోషం. మరి 31 రాత్రి కార్యక్రమం కొరకు, అలాగే 1 కార్యక్రమం కొరకు మరి మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. చాలా సంతోషం. ఈ సమయంలో నూతన సంవత్సరానికి ఒక వర్తమానం మీకు అందించాలని నేను ఆశతో మీ ఎదుట నిలబడ్డాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి మరి దీవించబడాలని మనవి చేస్తున్నాను. నూతన సంవత్సర వర్తమానం. ప్రియులారా, నూతనత్వం అనేది 2 విధాలైనది. ఒకటి శరీరపరమైన నూతనత్వం, రెండవది ఆత్మ సంబంధమైన నూతనత్వం. శరీరపరమైన నూతనత్వం, ఆత్మ సంబంధమైన నూతనత్వం. దీనిని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, శరీర సంబంధమైన నూతనత్వం ఎటువంటిది, ఏంటిది దాని సంగతులు? ఆత్మ సంబంధమైన నూతనత్వం ఎటువంటిది, ఏమిటి దాని సంగతులు అనే సంగతుల గురించి మనం కొన్ని విషయాలు దేవుని వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9 నుంచి 11 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒక దాని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబో వారి జ్ఞాపకం ఆ తర్వాత నుండబో వారికి కలుగదు. దేవుడి ఈ వాక్యాన్ని మన వెనికిడిలో దీవించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యంలో ప్రసంగి గ్రంథకర్త సొలొమోను భక్తుడు ఒక శ్రేష్టమైన మాటలు తెలియచేస్తున్నాడు. ఏంటి? మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనదేదియూ లేదు అని చెప్పి మాట్లాడుతున్న మాటలు మనకి కనబడుతున్నాయి. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇది నూతనత్వం ఏమీ లేదు, మునుపేముందో ఇప్పుడు అది ఉండబోతా ఉంది అని చెప్పి ఈయన చెప్తున్న మాట. మునుపేం జరిగిందో ఇక జరగబోయేది కూడా అదే అనే సంగతులను గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇది శరీర సంబంధమైన నూతనత్వం. శరీర సంబంధమైన నూతనత్వం ఏంటిది? శరీర సంబంధమైన నూతనత్వం యొక్క గుణం ఏమిటి, దాని లక్షణం ఏమిటి అంటే, శరీర సంబంధమైన నూతనత్వము అనేది ఆ కాసేపు మాత్రమే ఉండేది, ఆ కొద్ది సమయం మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత వెంటనే అది పాతబడిపోతుంది. మనము నూతన సంవత్సరంలోకి అడుగుడబోతూ ఉన్నాం.
ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వింటూ నూతన సంవత్సరాలకు అడుగు పెట్టిన తర్వాత కూడా వినొచ్చు. అయితే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. నూతన సంవత్సరానికి ముందు చాలామంది కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు. ఏమనంటే 1వ తారీఖు నుంచి నేను ఇలాగుంటాను అని, 1వ తారీఖు నుంచి ఇలా ఉంటాను, 1వ తారీఖు నుంచి ఇలా ఉంటాను, లేకపోతే జనవరి నుంచి ఇట్లా ఉంటాను అని తీర్మానాలు చేసుకుంటూ ఉంటారు. చాలా పర్యాయాలు మనం వింటూ ఉంటాం. కొంతమంది అలాగే నిర్ణయాలు చేసుకుంటారు. అలా మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు అట్లా చేస్తారు. ఇక 4, 5, 6 రోజుల తర్వాత నుంచి మళ్ళీ మామూలు అయిపోద్ది. సిగరెట్ తాగటం నేను జనవరి నుంచి మానేస్తాను అంటారు. అంత ఒకటిదే. త్రాగుడు, మందు తాగటం మానేస్తాను అంటారు జనవరి నుంచి. మానేస్తారు 4 రోజులు, మళ్ళీ దాని మీద తీపి పుట్టిద్ది, దాని వెంట పరుగులెత్తుతారు. క్రొత్త జీవితం జీవిద్దామని తీర్మానాలు చేసుకుంటారు, మళ్ళీ పాత జీవితమే. ఇది శరీర సంబంధమైన నూతనత్వం. ఇది కొద్ది కాలం ఉంటుంది, తాత్కాలికంగా ఉంటుంది. ఇది ఎల్లకాలం కొనసాగేది కాదు. జీవితాల్లో మనం గమనించినట్లయితే ప్రియులారా, పాపం కూడా అలాగే ఉంటుంది, పాపపు జీవితం కూడా అలాగే ఉంటుంది. దాన్ని అనుభవించేదాకా ఎంత నూతనత్వం ఫీల్ అవుతామో, అనుభవించిన వెంటనే ఆ నూతనత్వం పోయిద్ది, పాతది అయిపోతుంది. చూడండి, అమ్నోను జీవితాన్ని చూడండి ఒకసారి. తామారుని మోహించి ఆమెను అనుభవించాలని ఎంత తహతహలాడాడో, దుష్ట స్వభావంతో ఆమెను అనుభవించ తలికే ఆమె మీద అసహ్యం వచ్చేసేసేసాడు. వెంటనే బయటకు త్రోసిపడేసేసాడు, బయటకి నెట్టి వేసేసేసాడు. అలాగే ఉంటుంది శరీర సంబంధమైన నూతనత్వం. అది కొనసాగేది కాదు, మళ్ళీ పాతదైపోద్ది, వెంటనే పాతదైపోతుంది. ప్రియమైన సోదరి సోదరులారా, శరీర సంబంధమైన నూతనత్వం అనేది అల్పకాలము, కొద్ది కాలము ఉంటుంది. ఇంకా అది ఎలాగుంటుంది అని అంటే మనుషులను ఊరిస్తూ ఉంటుంది. శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ దాని కొరకే తహతహలాడుతూ ఉంటారు, మళ్ళీ ఎదురు చూస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులు సహజంగా మానవాళిలో కొనసాగుతున్న ప్రక్రియగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, ఆత్మ సంబంధమైన నూతనత్వం ఉన్నది. ఇది చాలా శ్రేష్టమైనది. దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని కూడా మనం చూద్దాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ఇలా చెప్తా ఉన్నది. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. గమనించారండి? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎంత చక్కని మాట! ఇది ఆత్మ సంబంధమైన నూతనత్వం కలిగినది. ప్రసంగి గ్రంథంలో మనం చదివాం శరీర సంబంధమైన నూతనత్వం ఆ కాసేపు మాత్రమే ఉంటుంది. కానీ ఈ ఆత్మ సంబంధమైన నూతనత్వం ఉన్నది చూశారు ప్రియులారా, జాగ్రత్తగా ఉన్నదండి. ఇది దినము కూడా నూతనత్వాన్ని సంతరించుకునేది. దినము కూడా నూతనత్వాన్ని సంతరించుకునేది. అయితే దీని గురించిన శ్రేష్టమైన సంగతులను మనం దేవుని వాక్యపు వెలుగులో గమనించాల్సిన వారమైన. ఏది దినదినము నూతనత్వం కలిగింది? ఆత్మ సంబంధమైనదే నూతనత్వమైంది. ఎందుకు అనంటే అది దైవ సంబంధమైనది కాబట్టి. అది దైవ సంబంధమైనది కాబట్టి దినదినము కూడా అది నూతనత్వాన్ని కలిగి ఉండేటందుకై అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎలాగున అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ ఆయన ఈ మాటను అంటా ఉన్నాడు. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ఇలా చెప్తా ఉంది. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎంత చక్కని మాట! ఆత్మ సంబంధమైన జీవితం దినదినము నూతన పరచబడుతున్న జీవితం, దినదినము నూతనత్వాన్ని అనుభవించే జీవితం. ఎంత అద్భుతమైనదో, ఎంత దీవెనకరమైనదో! క్రీస్తునందు ప్రియులారా,
పౌలు గారు ఇక్కడ అంటున్నారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు నాడే దినదినము నూతన పరచబడుతున్నాడు, దినదినము నూతనత్వాన్ని అనుభవించుచున్నాడు. ఎవరి ఆంతర్య పురుషుడు? లోపల ఉన్న ఆత్మ, లోపల ఉన్న అసలైన వ్యక్తి. ఆ అసలైన వ్యక్తికి చావు లేదు, ఆ అసలైన వ్యక్తికి మరణం లేదు. ఆ వ్యక్తి అనగా లోపల ఉన్న ఆత్మ, మనం ఇందాక చదువుకున్న 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం క్రీస్తునందున యేడల నూతన సృష్టి, నూతన పరచబడిన అనుభవంలోకి వస్తే, అనగా దేవునితో సంబంధంలో గనక రాగలిగినట్లయితే అప్పటి నుంచి లోపల ఆత్మ సంబంధమైన జీవితం ప్రారంభించబడి దినదినము కూడా నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉంటుంది. వీడికి క్రొత్త బట్టలు ధరించినప్పుడు కాదు నూతనత్వం, వీడికి పిండి వంటలు వండుకున్నప్పుడు లేకపోతే భూ సంబంధమైన విషయాల్లో అవి కాదు నూతనత్వం. వీళ్ళకి దినదినము క్రీస్తునందు వీరు నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎంత శ్రేష్టమైన విషయం! దైవ సంబంధమైన జీవితం అని పిలువబడే దాంట్లో శరీర సంబంధమైనది కూడా ఉన్నది, కేవలం ఆత్మ సంబంధమైనది మాత్రమే కాకుండా. కొంతమంది జనవరి నుంచి బైబిల్ చదవాలి అని తీర్మానం చేసుకుంటారు. మహా అంటే 1 నెల చదువుతారు, లేదంటే ఇంకొక నెల చదువుతారు, తర్వాత పడకన పడిపోద్ది. చాలామంది ఆ నిర్గమాకాండం దాకా వస్తారు, నిర్గమాకాండం లేవికాండంలోకి వెళ్ళగానే ఆగిపోతారు. ఎట్లా కూడా దాన్ని దాటించారంటే సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి ఆగిపోతారు. ముందుకు వెళ్ళలేక ఆగిపోతారు. చాలామంది దినవృత్తాంతాల దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతారు. కంటిన్యూషన్గా చదవలేకపోతూ ఉంటారు. ప్రియమైన సోదరులారా, ఎందుకు అని అంటే వారు శరీర సంబంధమైన నూతనత్వంలో ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన నూతనత్వం అనుభవించే పరిస్థితుల్లో లేరు. ఎవరమైనా అంతే. అదే దైవ సంబంధమైన ఆత్మ సంబంధమైన నూతనత్వాన్ని అనుభవించే వ్యక్తి ప్రతి దినము కూడా వాక్యమునందు ఆనందించే అనుభవాన్ని కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి దినదినం వాక్యము చాలా ఆనందంగా ఉంటుంది, దినదినం వాక్యం వారికి చాలా సంతోషకరంగా ఉంటుంది. మధ్యలో అప్పుడప్పుడు కుంటుపడుతూ ఉన్న వాక్యము చేత వారు ఆనందిస్తూ ఉంటారు, దీవించబడుతూ ఉంటారు, నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉంటారు. తాజాదనాన్ని దేవునితో వారు అనుభవించే అనుభవం అది. నా మట్టుకు ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఒక పుస్తకాన్ని 2 సార్లు చదివింది 2, 3 పుస్తకాలు ఉండుంటాయి. 2 సార్లు 3 సార్లు అని అంటే 1, 2 ఉండుంటాయి. తెరచినిగిన అనే పుస్తకాన్ని నేను 2 సార్లు చదివాను. ఒకసారి చదివింది మరోసారి చదవడానికి నాకు ఇష్టం పుట్టదు. అవి నాకు గుర్తుండవో తర్వాత సంగతి. కానీ ప్రియులారా, ఈ రోజుకి బైబిల్ చదువుతూ ఉంటుంటే నాకేమనిపిస్తుంది అని అంటే, ఇంతకు మునుపు నేను ఎప్పుడన్నా బైబిల్ చదివానా, నేను ఈ రోజుకి చదువుతున్నానా ఏంటి అన్నట్లుగా ప్రియులారా, దేవుని వాక్యం యొక్క తాజాదనాన్ని అనుభవిస్తూ ఉంటుంటే ఎంత మధురంగా ఉంటుందో, ఎంత నూతనత్వమో దేవుని వాక్యం. నిజంగా ఈ అనుభవాన్ని నా జీవితంలో అనేక పర్యాలు అనుభవిస్తూ ఉంటాను. దాదాపు ప్రతిసారి కూడా అనేక పర్యాయాలు మా సంఘాల్లో చెప్తూ ఉంటాను. నేను ఇంతకు మునుపు ఎప్పుడన్నా నేను బైబిల్ చదివాను, అసలు నాకు బైబిల్తో సంబంధం ఉందా అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని అంటే ప్రియులారా, జాగ్రత్తగా వినండి, ఇది ఆత్మ సంబంధమైనది. పరిశుద్ధ గ్రంథము జీవము కలిగినది, సజీవమైనది. ఇది మనతో మాట్లాడుతూ ఉంటుంది. దేవుని వాక్యం నిజమైన స్నేహం మనకు ఇస్తుంది, నిజమైన సహవాసాన్ని ఇస్తుంది, నిజమైన ఆనందాన్ని ఇస్తుంది, నిజమైన నూతనత్వాన్ని ఇచ్చే శక్తి కలిగినది దేవుని వాక్యం. మనతో ముచ్చటిస్తుంది, మన దోషాలు చెప్పిద్ది, మనం ఏం చేయాలో చెప్పిద్ది, ఏం చేయకూడదో చెప్పిద్ది, ఎలా ఉండాలో చెప్పిద్ది, ఎలా ఉండకూడదో చెప్తుంది. మనం నడిపించేది, మన పాదములకు దీపం లాంటిది, మన త్రోవలకు వెలుగు, మన జీవితానికి మార్గదర్శి. ఎంత శ్రేష్టమైన వాక్యం ఇది! ఇది ప్రియులారా, ఈ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ఈ వాక్యము ఒక మనిషి జీవితానికి దినదినము నూతనత్వాన్ని ఇవ్వగలిగిన శక్తి కలిగినది. వాక్యమునందు ఆనందించడం. దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే,
కీర్తనాకారుడు మొదటి కీర్తనలు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించచ్చు, దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడింది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఆహా, ఎంత ధన్యకరమైంది. దావీదు దేవుని వాక్యం ఎంత ఆనందించాడు. 119వ కీర్తనకారుడు వాక్యమునందు ఎంత ఆనందించాడు. నీ వాక్యము నా జిహ్వకు మధురము అన్నారండి. పేతురు భక్తుడు దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతూ, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి ఆ వాక్యమును పాలన ఆశతో అపేక్షించండి అన్నాడు. దేవుని వాక్యము ఎంతో మధురమైనది. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండంటే ఎన్ని అద్భుతమైన విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడో, ఎంతగా మనము దర్శించబడుతూ ఉంటామో, ఎంతగా మనం దీవించబడతామో. జాగ్రత్తగా ఉండండి ప్రియులారా, నేను ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను. అదేంటంటే, దేవుడు మనతో పలు పలు విధాలుగా మాట్లాడతాడు. అనేక రీతులతో మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మనతో అనేక రీతులుగా మాట్లాడే దాంట్లో బహుశ్రేష్టమైనది, అత్యున్నతమైనది ఏంటిది, దాన్ని మనం గుర్తుపెట్టాలి. దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నాల ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మనతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా మనతో మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే వీటన్నిటిలో శ్రేష్టమైనది దేవుడు మనతో మాట్లాడే అద్భుతమైన పద్ధతి ఏది అని అంటే, దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకో తెలుసా, ఇది దేవుడు మనకిచ్చిన గ్రంథం, దేవుడిచ్చిన గ్రంథం అండి ఇది. దేవుడు నీ కొరకు నా కొరకు వ్రాసి పంపించిన ప్రేమ లేఖ, నిత్యము నూతనమైనదే. దీనిలో తన ప్రేమను రంగరించి మనకిచ్చాడు. ఆహా, ఎంత శ్రేష్టమైన గ్రంథం. మన ప్రియుడైన మన ప్రభువారు, మన తండ్రి అయిన దేవాతి దేవుడు తన ప్రేమను, నిష్కళంకమైన ప్రేమను, నిస్వార్థముతో కూడిన ప్రేమను, లోపము లేని ప్రేమను రంగరించి ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. తల్లి ప్రేమలోనన్నా దోషం కనపడిద్దేమో, కానీ దేవుని ప్రేమలో దోషం కనపడదు ప్రియులారా. ఇవి దేవుని ప్రేమ వాక్కులు. ఆయన మనతో మాట్లాడుతూ ఉంటే ప్రేమగల మాటలు ఎంత ఆదరిస్తాయో, ఎంత ధైర్యపరుస్తాయో, ఎంత బలపరుస్తాయో. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది అంటాడు 119వ కీర్తనకారుడు. ఎంత అద్భుతమైన మాట కదా. దేవుని వాక్యం బ్రతికిస్తుంది. మేము క్రీస్తు సహవాసం అనే ఒక చిన్న సహవాసంలో కొనసాగుతూ ఉన్నాం. ఈ సహవాసంలో క్రీస్తు రాకడ ధ్వని అనే ఒక పత్రిక నడిపించబడుతూ ఉన్నది. ఒకసారి ఒక ఆమె తనకున్న కష్టాలను, బాధలను, ఇరుకులను, ఇబ్బందులను బట్టి తాను చేస్తున్న వ్యవసాయంలో ఆ పొలంలో వేయవలసిన మందుని తాగి చనిపోదాం అనుకుంది. అనుకున్న రీతిగా ఆమెకు ఈ క్రీస్తు రాకడ ధ్వని అనే పత్రిక కంటబడింది. సరే, ఈ పత్రిక చదివి చచ్చిపోదాం అని అనుకుంది ఆమె. వెంటనే పత్రిక చదువుతూ ఉంటుండగా దేవుడు తన సేవకుడి ద్వారా రాయించిన విషయాలు ఆమె హృదయంలో బలంగా పనిచేయటం ప్రారంభించాడు. ఆ మాటలు ఆమె హృదయంలో పనిచేసినాయి. పిల్లరా, ఆమె చచ్చిపోదామనే నిర్ణయాన్ని వెనక్కేసేసుకొని తిరిగి నేను దేవుని కొరకు జీవించాలనే అద్భుతమైన తీర్మానంలోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. నేను పత్రిక గొప్పతనం కాదు చెప్తుంది, దేవుని వాక్యం యొక్క గొప్పతనం. దేవుని వాక్యం ఎంతో గొప్పది ప్రియులారా. దేవుని వాక్యం మనతో మాట్లాడింది. దేవుని వాక్యం మనం దర్శిస్తుంది. దేవుని వాక్యం ద్వారా మనం దీవించబడతాం. బైబిల్ చదివి బ్రతికిన వారు ఎంతమంది ఉన్నారో, బైబిల్ చదివి జీవితాలు మార్చుకున్నవారు ఎన్ని లక్షల కోట్ల మంది ఉన్నారో, దినదినం మార్చబడుతూ మార్పు చెందుతూ ఉన్న వ్యక్తులు కోటాను కోట్ల మంది ప్రియులారా. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైనది. ఆత్మీయ జీవితంలో దినదినం నూతనత్వం ఎలా అనుభవించగలుగుతారు? పౌలు గారు అంటారు, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా ఆంతర్య పురుషుడు దినదినం నూతన పరచబడుతున్నాడంటే ఎలా? ఇది ఎలాగా సాధ్యమని అంటే దేవుని వాక్యము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని ద్వారా ఇది సాధ్యమవుతుంది.
దేవునికి వేరుగా ఏ మనుషుడు కూడా నూతనత్వాన్ని అనుభవించటం అసాధ్యం. అవి వాడుకొనుడు చేత గడిచిపోతున్న పరిస్థితులను బట్టి అవి పాతబడిపోతాయి. కొత్తది కావాలి. సోదరి సోదరులారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దినదినము నూతనత్వము అనుభవించాలి అని అంటే, ఒకవేళ నూతన సంవత్సరాలకు ఇంకా మనం అడుగుడకు మునిపే నువ్వు వాక్యం వింటూ ఉన్నట్ల వ్యక్తి అయితే, ఇదిగో దేవుని వాక్యం దగ్గరికి రా. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువు. ప్రతిరోజు దేవుని వాక్యం ఆనందించు. ప్రభు నీతో అనేకమైన విషయాలు మాట్లాడతారు. ఎంత నూతనత్వాన్ని అనుభవిస్తామో. ఆల్రెడీ నూతన సంవత్సరాలకు వెళ్ళిన తర్వాత ఈ మాటలు వింటున్నావా? ఇప్పటికే మించిందేమీ లేదు. దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం దగ్గరికి రా. దేవుని వాక్యం నీకు నూతనత్వాన్ని అనుభవిస్తుంది. నీ జీవితాన్ని నూతనపరిచింది. నీ పద్ధతులు నూతనపరచబడతాయి. నీ ఆలోచనలు నూతనపరచబడతాయి. నీ తలంపులు నూతనపరచబడతాయి. నీ దృష్టి నూతనపరచబడుతుంది. నీ సర్వము నూతనపరచబడుతుంది. పాతవి గతించిపోతాయి. క్రొత్త జీవితం వస్తుంది. సీతాకోక చిలుక అనుభవం నీ జీవితంలోకి వస్తుంది. అంతకు మునుపది ఒక బొచ్చు పురుగు ఏదో చెప్తారు కదా, ఆ పురుగు చూస్తే అసహ్యకరమైంది. కానీ కొన్ని ప్రక్రియల ద్వారా అది మార్పు చెంది చూడముచ్చటగా ఉండే సీతాకోక చిలుకగా మారుతుంది. చూశారు? ఆ అనుభవం అనేది ఎంత అద్భుతమైనదో. ఆ శ్రేష్టమైన అనుభవము దేవుని ద్వారా నీవు పొందుకోగలుగుతావు. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించను. క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి యొక్క జీవితంలో పాతవి గతించిపోతాయి. క్రీస్తునందు నూతనత్వాన్ని అనుభవిస్తారు. సోదరి సోదరుడా, అనేకమైన సమస్యలలో, ప్రతికూలతల్లో విసిగి వేసారని స్థితిలో ఉన్నావా? ప్రేమగల ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనకు కావాలి. నిన్ను ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. నీకు నిత్య నూతనత్వాన్ని కలుగు చేసి నిన్ను ఆనందింపచేయాలనేది ఆయనకు గొప్ప ఆశ. నువ్వు ఆయనకు వేరుగా ఉండి ఏం చేయలేవు. అది నీకు సాధ్యం కాదు. బయటికి నవ్వుతున్నట్టుగా ఉండొచ్చేమో, కానీ లోపల ఏడుస్తున్న అనుభవం నీ జీవితంలో ఉంటుంది కాదు. అందరికి మంచిగా కనపడుతున్న వ్యక్తిగా ఉన్నావు, కానీ లోపల నీ స్థితి వేరు. నీ సంగతి నీకే తెలుసు. నీకు మాత్రమే కాదు, నిన్ను ప్రేమించుతున్న ప్రభువుకు కూడా నీ సంగతి తెలుసు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే నూతనత్వాన్ని అనుభవిస్తావు. ఆ శ్రేష్టమైన అనుభవంలోకి నువ్వు నడిపించబడతావు. దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న అద్భుతమైన సత్యం. ఒకప్పుడు పౌలు అనే ఆయన సౌలుగా జీవించుతున్న రోజుల్లో క్రీస్తుని ఎరుగక మునుపు తన జీవితము మత సంబంధమైన జీవితముగా ఉంటుండేది. కక్షలతో, క్రోధంతో, రగిలిపోతున్న పరిస్థితులతో తన జీవితాన్ని అనేకులకు ప్రమాదకరంగా మార్చుకున్నాడు. అయితే ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చాడో, ఎప్పుడైతే తన జీవితం మారిపోయిందో, ఇప్పుడు ఆయన నూతనత్వాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అనేకులకు మాదిరిగా ఉన్నాడు. అనేకులకు ఆస్వాదకరంగా ఉన్నాడు. అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. ప్రియులారా, అనేక మంది ఇప్పటికీ కూడా 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు జీవించిన పౌలు అనే వ్యక్తి జీవితం యేసుక్రీస్తులోకి వచ్చిన తర్వాత ఏ రీతిగా మారిపోయింది అని అంటే, క్రీస్తు తర్వాత క్రీస్తు అంతటి వాడు అన్నట్టుగా మారిపోయింది. అంతేనా? కాదు. ఆయనలాగా జీవించాలని నేటికి అనేక మంది ప్రేరేపించబడుతున్నారు, ప్రోత్సహించబడుతూ ఉన్నారు. మేము ఆయనలాగా జీవించాలి, పౌలు వలె సేవ చేయాలి, పౌలు వలె దేవునితో సంబంధంలోకి రావాలి, పౌలు వలె సేవ చేయాలి, అనేక ఆత్మలు సంపాదించాలి, అనేక ప్రాంతాలకు వెళ్ళాలి. ఎటువంటి భయంకర పరిస్థితులైనా సరే, ఎటువంటి ప్రతికూలతలైనా సరే ప్రభు కొరకు నిలబడాలి. పౌలు వలె నేను కూడా నా ఆత్మీయ జీవితంలో, నా జీవితం ముగింపు సమయంలో మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, విశ్వాసం కాపాడుకుంటున్ననే మాట నేను కూడా చెప్పగలగాలి అని ఒక గొప్ప ఇన్స్పైర్ అయ్యే పరిస్థితులు పౌలు గారు సంపాదించుకున్నాడు తన జీవితంలో. ఎలా సాధ్యమైంది? క్రీస్తులోకి వచ్చుడు ద్వారా సాధ్యమైంది. ఆయన జీవితం నూతనపరచబడింది. అనేకులు నూతనత్వాన్ని అనుభవించేటందుకే మాదిరికరంగా ఆయన జీవితం మార్పు చెందింది. సోదరి సోదరులారా, నీ జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే క్రీస్తు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అనేకులకు దీవెనకరంగా నీ జీవితం పరిణమించబడుతుంది.
పరిణతి చెందుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుని బిడ్డగా నమ్మకంగా పరిశుద్ధంగా జీవించడానికి నూతన సంవత్సరాలను తీర్మానం చేసుకోవాలి. నీ ప్రార్థన జీవితంలో మార్పు రావాలి, ఇతరులతో సంబంధాలలో మార్పు రావాలి. ఖచ్చితంగా అది నీ ద్వారా సాధ్యం కాకపోవచ్చేమో, కానీ నీవు దేవునితో సంబంధం కలిగి ఉండటం బట్టి ఆ గొప్ప మార్పులు వస్తాయి. నూతన జీవితం, ప్రియమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం క్రీస్తులో ఉండుట ద్వారా సాధ్యమవుతుంది అనే సంగతిని ఇది నన్ను గుర్తుపెట్టి జ్ఞాపకం చేసుకొని అట్టి జీవితం కొరకే సిద్ధపరచబడాలనేది దేవుని యొక్క గొప్ప ఉద్దేశమైనది. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేసి దీవించి నూతన సంవత్సరానికి మాత్రమే కాదు నూతన జీవితానికి కూడా సిద్ధపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రియమైన మా తండ్రి, కృపగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నూతనత్వము అనే అంశాన్ని గురించి ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడండి. ప్రతి మాటకు నీరు కట్టి ఫలింపచేయండి. శరీర సంబంధమైన నూతనత్వం కొరకు ప్రాకులాడక నిత్య నూతనత్వాన్ని అనుభవించేటట్లుగా చేయగలిగిన ఆత్మ సంబంధమైన నూతనత్వం కొరకు అరులు చాచి ప్రభా దాన్ని ఆస్వాదించేవారిగా నన్ను మమ్మల్ని అందరినీ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సరం కొరకు సిద్ధపరచండి. ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రియులను మీరు దీవించండి. కుటుంబాలను సిద్ధం చేయండి. బంధువులు, రక్త సంబంధికులు, బిడ్డలను, తల్లిదండ్రులు మీరు సిద్ధపరచండి. అన్నదమ్ముల అక్కజనులను మీరు సిద్ధపరచండి. దేవానికి స్తోత్రాలు. ఇటువంటి విషాదకరమైన పరిస్థితులు, బాధ కలిగించే స్థితిగతులు సంభవించకుండా వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నెమ్మది, శాంతి, సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి. నూతన సంవత్సరం కొరకు మాత్రమే కాకుండా దినదినం నూతనత్వం అనుభవించే జీవితం కొరకు ఇదిగో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరిచి దీవించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి స్తోత్రం అర్పించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడైండి నడిపించి నూతన సంవత్సరం కొరకు, నూతన జీవితం కొరకు, తన రాజ్యం కొరకు సిద్ధపరిచి భద్రపరచును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు